హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇవాళ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను నేను. మీకు ఒకటి తెలుసా అండి, ఎప్పుడైనా హాలిడేస్ ఉంటే మా వారు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అని అన్నారు. నెక్స్ట్ ఏం క్లీనింగ్ చేసుకుందాం అని అంటారు. ఎవరికైనా ఇలా ఉండాలి కదా అనిపిస్తుంది కదా. సో అలానే ఇవాళ క్లీనింగ్ అనేది ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాము. చాలా రోజుల నుంచి అసలు క్లీనింగే చేయలేదు. అండ్ మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఈ పాటికి అర్థమైపోతుంటది వీడియో టాపిక్ ఏంటి అని చెప్పేసి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మామ్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అండ్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. డెలివరీ తర్వాత చాలా వరకు కూడా అండి, మెయిన్ వచ్చేసి నేను ఒక్కటే దాని గురించి మాట్లాడతాను ఇప్పుడు. అది బెల్ట్ గురించి. సి సెక్షన్ అయిన వాళ్ళు బెల్ట్ ఇస్తే ఆ బెల్ట్ మనకి పొట్ట తగ్గడానికే ఇస్తున్నారనే అపోహలో ఉన్నారు అందరూ. కానీ అది చాలా అది ఎఫెక్ట్ పడుతుందనమాట. అస్తమానం పెట్టకూడదు. అండ్ ఇంకొకటి వచ్చేసి అది టమ్మీ తగ్గడానికైతే అస్సలు కాదు. మనకి కుట్లు ఏదైతే ఉంటాయో ఈ కింద చెమట పట్టకుండా టమ్మీని పైకి అనేసి పెట్టుకుంటే కొంచెం గాలాడుతుంది అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇస్తారు. సో దాన్ని ఆ విధంగా యూజ్ చేసుకోవాలి. కానీ టమ్మీ తగ్గుద్దని చెప్పేసి తినేటప్పుడు వేసుకుంటారు, కొందరిని చూశాను. ఆ తర్వాత కూడా 24/7లో వేసుకుంటారు. అది ఇంకా నరాలని పట్టేసి మనకి ఇంకా నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి కుట్లకు కూడా చాలా పెయిన్ అనేది వస్తుంది. అది ఎప్పుడైనా తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత వేసుకొని కొద్దిసేపు అటు ఇటు తిరగడమో లేదంటే కూర్చోవడమో చేస్తే బెటర్. అది టమ్మీ తగ్గడానికి మాత్రం కాదు, అది చెమట పట్టకుండా ఉండడానికి మన కుట్లకి. ఈ మిస్టేక్స్ న్యూ మామ్స్ అస్సలు చేయకండి. అండ్ పెద్దవాళ్ళు చెప్పింది అస్సలు వినకండి. టమ్మీ తగ్గుద్ది అందుకే ఇచ్చారు వేసుకోండి అంటే అస్సలు వేసుకొని మీరు సఫర్ అవ్వదు. అండ్ ఇంకొకటి, మనము 7 డేస్కే మన కుట్లన్నీ హీల్ అయిపోతాయి అండ్ మనం చాలా స్ట్రాంగ్గా అనిపిస్తాం మనకి మనమే. అంటే మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటామో అలా అయిపోతాం అనమాట. అది నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, నేను ఇలానే అనుకున్నాను, అబ్బా తగ్గిపోయినాయి ఎంత బాగుందో అని చెప్పేసి అన్ని పనులు చేసుకోవడం స్టార్ట్ చేశాను. బట్ తర్వాత నాకు స్టిచెస్ పెయిన్ రావడం, కడుపులో పేగులు నొప్పి రావడము. అంటే జస్ట్ అప్పుడే మనము నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా మనకేంటి, కడుపు అనేది చాలా ఎఫెక్టెడ్ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత చాలా కొంచెం పచ్చిగా ఉంటుంది అని అంటారు కదా, ఆ విధంలో అలా ఉంటుందన్నమాట. మనం ఎక్కువగా పని చేసేసి కూర్చోవడము, లేవ్వడం, లేదా ఫస్ట్ కిడ్ని, సెకండ్ కిడ్ డెలివరీ అయితే ఫస్ట్ కిడ్ని ఎత్తుకోవడము, లేదంటే ఫస్ట్ బేబీనే అయితే ఇంకా వేరే సామాన్లు ఏవైనా బరువుగా ఉన్నవి ఎత్తడము, ఇవన్నీ చేస్తుంటాం. సో ప్లీజ్ ఇది మాత్రం అస్సలు చేయకండి. చాలా అంటే చాలా ఇంపాక్ట్ అవుతుంది తర్వాత, చాలా అంటే. అండ్ కుట్లు అనేది వాపు వస్తాయి, ఒక్కొక్కసారి స్వెల్లింగ్ వస్తాయి. అండ్ ఇంకా నొప్పి వస్తుంది, మనం ప్రశాంతంగా పడుకోలేము. బేబీకి ఫీడ్ చేయాలి కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి, మీరు స్ట్రెస్ అనేది అస్సలు పెట్టుకోకండి. మీరు ఫీడ్ చేసే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది కంపల్సరీగా. ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా వరకు చాలామందిని ఫుడ్ దగ్గర రిస్ట్రిక్షన్స్ చేస్తుంటారు. ఇప్పుడు బోల్డ్ అని వీడియోస్ అనేది చేస్తున్నారు అందరూ, డాక్టర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ వచ్చేసి, అసలు ఫుడ్ దగ్గర ఎందుకు కాంప్రమైజ్ అవుతారండి? అస్సలు అవ్వకండి. అలానే నేను మొత్తం తినేయండి, జంక్ తినేయండి అని చెప్పట్లేదు. ప్లీజ్ జంక్ అనేది అవాయిడ్ చేయండి. ఎందుకు అవాయిడ్ చేయమంటున్నానంటే, ఆ జంక్ తింటే మన టమ్మీ అనేది డైజెషన్స్ చేసుకునేంత కెపాసిటీ డెలివరీ తర్వాత ఉండదు. అందుకని చెప్పేసి కొన్ని రోజులు అవాయిడ్ చేయాలి. అండ్ స్పైసీ ఫుడ్ అయితే అస్సలు తీసుకోవద్దు. ఎందుకు అంటే, స్పైసీ ఫుడ్స్ వల్ల మంట రావచ్చు కడుపులో, లేదా మోషన్స్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. మోషన్స్ ప్రాబ్లమ్స్ అవుతే మన కుట్లకి, మన స్టమ్మీకి చాలా వీక్ అయిపోతుంది, చాలా నొప్పి వచ్చేస్తుంది. ఆ రీజన్స్ తోటి మనకి జంక్ అనేది కానీ స్పైసెస్ అనే కానీ అవాయిడ్ చేయమని చెప్పారు. దానివల్ల బేబీకి ఏదో అవుతుందని, మనకేదో అయిపోతుందని కాదు, ఇలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్పేసి అవాయిడ్ చేయమన్నారు. అండ్ ఇంకోటి మెయిన్లీ నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ అవాయిడ్ ద కూల్ డ్రింక్స్ అనేది అస్సలు తాగకండి. నేనైతే తీసుకోలేదు, ట్రస్ట్ మీ. ఈమె చెప్తుంది అనుకుంటున్నారేమో, నేను నా అనుభవాలు చెప్తానని ఆల్రెడీ చెప్పాను కదా మీకు అంతా వీడియోల్లో.
బికాస్ నేను తీసుకోలేదండి. కూల్ డ్రింక్స్ ఇప్పటికైనా కూడా నేను ఎప్పుడైనా ఒక్క సిప్ తాగుతా కానీ అసలు కూల్ డ్రింక్స్ అనేది తాగను. దానివల్ల మన టమ్మీ ఏమి డబ్బులు పెట్టకుండానే ఊరికేనే వచ్చేస్తుంది. తర్వాత మనమే బాధపడాలి. ఓకే. కూల్ డ్రింక్స్ మాత్రం తీసుకోకండి. అంతలా మీకు తాగాలనిపిస్తే న్యాచురల్ ఆరెంజ్ జ్యూస్ అవేమన్నా ఉంటే అవి తీసుకోండి బెటర్. ఇంకొకటి బనానా తినకూడదు అని చెప్పేసి చాలామంది చెప్తారు. బనానా చాలా బెస్ట్ డైజెషన్స్‌కి. మోషన్ ఫ్రీ అవుతుంది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. బట్ ఎంప్టీ స్టమక్ తోటి తినకండి. ఎందుకంటే లావు అయిపోతాం. అది ఫుడ్ తర్వాత తీసుకోండి. అండ్ నైట్ టైంలో అవాయిడ్ చేసేయండి. ఇంకొకటి, ఇప్పుడు ఈ ఫుడ్ దగ్గర చాలామంది కూడా బిర్యానీ తినొద్దు అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, పప్పులు తినొద్దు ఇట్లా చెప్తుంటారు. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమీ అవ్వవండి. బేబీకే కానీ మనకి కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. కాకపోతే బయటి బిర్యానీలు అవి కాకుండా ఇంట్లోనే లెస్ మసాలాతోటి మనం చేసుకొని తింటేనే బెటర్. అది చెప్పాను కదా, మసాలా తింటే ఎక్కువగా కడుపులో మండుతుంది అని చెప్పేసి. అండ్ పప్పుల కాడికి వచ్చేసరికి పెసరపప్పు చాలా బెస్ట్. అండ్ ఏదే కానీ మీరు లేట్ నైట్లో నైట్ టైంలో అస్సలు తీసుకోకూడదు. డేలోనే తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.